ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్, గిరిబాబు గారు. నమస్తే అండి. గిరిబాబు గారు, సెన్సెక్స్ 67,000, నిఫ్టీ 20,000. సో ఇది ప్రజెంట్ మార్కెట్ కండిషన్. మరి రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చెడు నిర్ణయాలకి దూరంగా ఉండాలంటారు? ఈరోజు హిస్టారికల్ డే అండి. నిఫ్టీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 20K టచ్ అయింది ఈరోజు. అలాగే సెన్సెక్స్ కూడా 67,000 టచ్ అయింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది లైఫ్ టైం హై కాదు, ఇది ఇవాల్టి హై, టిల్ టైం అంతే. ఇవాల్టికే హై. రేపు ఇంకొక 100 పాయింట్లు పెడితే మన రేపటి కాల్ టైం హై అవుతుంది. మనుషులు మార్కెట్లు పైకే వెళ్ళాలి. మనుషులు మార్కెట్లు పైకే వెళ్తూ ఉంటారు, అలానే పైకి డైరెక్ట్గా వెళ్ళరు, పడుతూ లేస్తూ పైకే వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నిఫ్టీ 20K లైఫ్ టైం హై అంటున్నారు ఇవాళకి, అలాగే సెన్సెక్స్ 67,000 అంటున్నారు. కానీ మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది? మీ పోర్ట్ఫోలియో ఈరోజు లైఫ్ టైం హై టచ్ అయిందా? మీ పోర్ట్ఫోలియో, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్ ఎంత పెరిగినా మీరు కొన్న స్టాక్స్, మీకున్న మ్యూచువల్ ఫండ్స్ హైలో ఉన్నాయా, మీకు డబ్బులు ఇచ్చాయా లేదా, అది ఇంపార్టెంట్. మార్కెట్ పెరిగితే మీ పోర్ట్ఫోలియో పెరిగితే నో మీ పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా స్టాక్ మార్కెట్ పెరిగితే అది అన్ని స్టాక్స్ పెరిగినట్టు కాదు. స్టాక్ మార్కెట్ పడితే దట్ డజంట్ మీన్ దట్ ఆల్ స్టాక్స్ హ్యావ్ ఫాలెన్. కనుక మార్కెట్ పెరిగినప్పుడు నా పోర్ట్ఫోలియో ఎలా బిహేవ్ చేస్తోంది అంటే ఇదంతా కూడా స్టాక్ సెలెక్షన్ బట్టే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, చాలామంది ఏం చెప్తుంటారంటే మార్కెట్ హై అయిపోయింది ఇప్పుడు తీసేద్దామా, లేదా మార్కెట్ హైలో ఉంది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుందామా అంటారు. ఇది కూడా తప్పే. మార్కెట్ హై అనేది ఇవాల్టికే, రేపు మళ్ళీ వెళ్తుంటుంది. కాబట్టి మీరు మీ పోర్ట్ఫోలియో ఎక్కడుంది, ఫస్ట్ మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేయండి. రివ్యూ చేసి దాన్ని మీ గోల్కి అసైన్ చేయండి. మీ గోల్కి అసైన్ చేసి మీ గోల్ ఎంత దూరంలో ఉంది, మీ గోల్కి రీచ్ అవ్వాలంటే ఇంకెంత గ్రోత్ అవ్వాలి, మీ టార్గెట్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజు, వెకేషను, చిల్డ్రన్ మ్యారేజు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడము, కారు, రిటైర్మెంటు, ఇవి ఎంత దూరంలో ఉన్నాయి, ఆ టార్గెట్ అచీవ్ అవ్వడానికి మీకు కావాల్సిన కార్పస్ ఎంత, మీకు కావాల్సిన కార్పస్కి ఇప్పుడున్న కార్పస్ ఎంత డిఫరెన్స్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది మీరు లెక్కేసుకోవాలి. అంతేగాని మార్కెట్ పెరిగింది కదా అని ప్రాఫిట్ బుక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఫ్రెష్ ఎంటర్ అయ్యే వాళ్ళకు, లేదా ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు చెప్తూ ఉంటారు, అరే మార్కెట్ లైఫ్ టైం హైలో ఉంది కదా, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అవ్వద్దా, పెట్టద్దామా వద్దా, కోట్లు వచ్చేస్తాయి. ఇది కూడా తప్పే. మీరు గమనించండి, మార్కెట్ ఇక్కడితో ఆగదు. ఇది 67,000 నుంచి 1,00,000 పోతుంది, 1,50,000 పోతుంది, 2,00,000 పోద్ది. ఇది ముందుకెళ్తానే ఉంటుంది. మేబీ ఒక 10-15 years తర్వాత మనం ఇక్కడ కూర్చొని 2,00,000 సెన్సెక్స్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు కూడా, మాట్లాడచ్చు కూడా. ఈ 2,00,000 సెన్సెక్స్ ఎక్కడైతే రీచ్ అవుతుంది అనుకుంటున్నామో ఆ 2,00,000 గోల్ రీచ్ అవ్వడానికి మనం ఈరోజు 67,000లో ఉన్నాం. అయితే ఇవాళ ఇన్వెస్ట్ చేయొచ్చా అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ టార్గెట్ 2,00,000 సెన్సెక్స్ వెళ్తున్నప్పుడు మీ ప్రయాణం 67,000 స్టార్ట్ అయితే ఏంటి, 65,000 స్టార్ట్ అయితే ఏంటి, 60,000 స్టార్ట్ అయితే ఏంటి. లాంగ్ టర్మ్లో ఈ గ్రోల్ అనేది, ఈ రన్నింగ్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే నేను మళ్ళీ క్లియర్ చెప్తాను. ఇప్పుడు మీకు 65,000 స్టార్ట్ అయ్యాము, లేదా 63,000 స్టార్ట్ అయ్యాము. మీ గోల్ లాంగ్ టర్మ్ ఉండి అక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఈ లాంగ్ టర్మ్లో ఈ డిఫరెన్స్ ఆఫ్ 2-3,000 ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే ఇవాళ సెన్సెక్స్ 67,000, రేపు తగ్గింది అనుకుందాం 63,000, ఎక్కడ స్టార్ట్ చేసినా లాంగ్ టర్మ్లో రిటర్న్స్లో పెద్ద డిఫరెన్స్ రాదు. ఎప్పుడు వెన్ యూ సెలెక్ట్ ఏ గుడ్ స్టాక్ ఆర్ గుడ్ ఫండ్, మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకొని మార్కెట్ని బీట్ చేస్తూ వెళ్ళే ఫండ్ మనకు ఉంటే కనుక, ఈ జర్నీ అలా వెళ్తూ ఉంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యామనేది క్వశ్చన్ కాదు. మీ గోల్ రీచ్ అవ్వడానికి మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం, మంచి స్టాక్ ఎంచుకోవడము, మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకునేప్పుడు ఇప్పుడు కొన్ని గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ ఉంటాయి. ఇవాళ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విపరీతంగా ఫాలో అయింది. మిడ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 4%, స్మాల్ క్యాప్ 4% పడింది. కానీ ఐటీ స్టాక్స్ పెరిగాయి ఇవాళ 1%. అంటే ఏంటి, మనం పోర్ట్ఫోలియోలో ఐటీ ఉంటే పెరుగుద్ది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఉంటే పడుద్ది, ఇలా డిఫరెన్స్ వస్తుంది కదా. కనుక మీరు ఏం చేయాలంటే ఒక కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో చేయొద్దు, యూ డైవర్సిఫై ద పోర్ట్ఫోలియో. ఈ డైవర్సిఫై పోర్ట్ఫోలియో చేయాలి అంటే మీరు సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం కొనే కంపెనీలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్, ఆ కంపెనీలో బిజినెస్ ఎలా జరుగుతుంది ఇంపార్టెంట్. రీసెంట్గా మనము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి చూసాము, వాడు ఆడిటింగ్లో మొత్తం అన్నీ దొరికిపోయారు. వాడు ఆడిటర్కి సమర్పించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఫేకే, అది కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. సో అట్లా అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఎంత పెరిగినా మనకు రిటర్న్స్ రావు. కనుక ఈ పోర్ట్ఫోలియో క్రియేషన్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. కాబట్టి మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇప్పుడున్న సినారియో ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ యూ డెఫినెట్లీ వెరీ గుడ్ రిటర్న్స్ దాన్ స్టాక్ మార్కెట్.
ఎందుకు అంటే స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, తర్వాత స్మాల్ క్యాప్స్ ఉంటాయి, దాని వొలటాలిటీ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మార్కెట్లో రిటర్న్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉండే స్టాక్ వల్ల, ఫండ్ వల్ల కాదు, మీ బిహేవియర్ వల్ల కూడా వస్తాయి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది, రైట్, ఇద్దరు ఒకే రోజు ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇద్దరు టార్గెట్ వరకు ఉంటేనే కదా సమాన రిటర్న్స్ వచ్చేవి. సో అలా లాంగ్ టర్మ్ జర్నీ చేయకుండా భయపడిపోయి మధ్యలో తీసేస్తే అతనికి లాస్ వస్తుంది, ఎవరైతే ఉంటారో వాళ్ళ లాభం వస్తుంది. ఇప్పుడు కరోనా టైంలో మార్కెట్ పడ్డప్పుడు ఎవరైతే భయపడిపోయి తీసేశారో దే మేడ్ లాస్, ఎవరైతే అర్థం చేసుకుని ధైర్యంగా పెట్టారో దే మేడ్ ప్రాఫిట్. కానీ మార్కెట్ మాత్రం ఎవరి కోసం ఉండదు, దాని పాటికి అది వెళ్తూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది, లేస్తూనే ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, మీరు ఎనీ క్యాలెండర్ ఇయర్ తీసుకోండి, ఒక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్, ఆ క్యాలెండర్ ఇయర్లో సెన్సెక్స్ హై, సెన్సెక్స్ లో, ఆ క్యాలెండర్ ఇయర్లో చూసుకుంటే మినిమం 15% ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అంటే ఒక జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో హై పాయింట్ ఆఫ్ సెన్సెక్స్, లో పాయింట్ ఆఫ్ సెన్సెక్స్ తీసుకుంటే డిఫరెన్స్ మినిమం 12-15% ఉంటుంది. అంటే ఈ 15% కరెక్షన్ లాంటిది, లేదా ఫాల్ లాంటిది, లేదా వొలటాలిటీ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన పోర్ట్ఫోలియో ఎలా బిహేవ్ చేస్తోంది, దాన్ని బట్టే మీకు రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ పెరిగితే మీకు రిటర్న్స్ రావు. రైట్. కనుక ఫండ్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్, స్టాక్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం ఇండివిజువల్ చేయలేకపోతే వీ నీడ్ టు అప్రోచ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఇక్కడ మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రకారంగా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫండ్లో మనము ట్రావెల్ చేస్తూ, మనము మార్కెట్ హైలో సంబంధం లేకుండా మనము ఎస్ఐపి ద్వారా మార్కెట్ ఏమైనా పడింది, ఓకే ఇన్వెస్ట్ చేయొచ్చు, గుడ్ వాల్యుయేషన్స్ పడిందని కదా, గుడ్ వాల్యుయేషన్స్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. సో ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ హైలో అని చూడకండి, మార్కెట్ దాని పాటికి అది పడుతూ లేస్తూ వెళ్తూనే ఉంటుంది. సో దాంతో పెరిగింది కదా, లైఫ్ టైం హై కదా, నేను బుక్ చేస్తా ప్రాఫిట్ ఇక్కడికి అనేది తప్పు కాన్సెప్ట్. మీ గోల్ రీచ్ అవుతే డబ్బులు విత్డ్రా చేసుకోండి, లేకపోతే బుక్ చేసుకోండి. అన్నీ కూడా గోల్కి అసైన్ చేసుకుంటే ఈ ఎమోషన్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో మన ఎమోషన్సే మన రిటర్న్స్ ఇస్తాయి మార్కెట్లోంచి. మార్కెట్ ఒక్కటి మాత్రమే కాదు, ఎమోషన్స్ ప్లస్ మార్కెట్ రెండు కలిపే. సో కనుక మార్కెట్స్ ముందుకే వెళ్తూ ఉంటాయి. మీరు ఎకానమీ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా గ్రో అవ్వడానికి స్కోప్ ఉందో. G20 మొన్ననే ముగిసిపోయింది, దాంట్లో వచ్చిన అవుట్కమ్, ప్రపంచ దేశాలు ఇండియాను చూస్తున్న దృక్పథం మారిపోయింది. ఇప్పుడు అంతా గ్రోత్ అంతా ఏషియాకి వస్తుంది. ఏషియా మైనస్ చైనా, చైనా +1 కాన్సెప్ట్స్ వస్తున్నాయి. చైనా +1 అంటే ఏంటి, అదర్ దాన్ చైనా ఏంటి, ఏషియా వితౌట్ చైనా, ఇలా చూస్తున్నారు ఇప్పుడు. ఏషియా మైనస్ చైనా, చైనా +1. సో ఇవన్నీ ఇండియా వైపు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ 100% ట్రస్ట్. రాబోయే 10 సంవత్సరాలలో ఒక పెద్ద బుల్ రన్ చూస్తాం మనము, విచ్ ఇస్ డ్యూ ఫర్ ఇండియా. యాక్చువల్లీ 2004, 5, 6లో 7లో ఒక రన్ చూసాము, కానీ అది అక్కడే అయిపోయింది 3-4 ఇయర్స్కే. దాని తర్వాత ఇంకొక రన్ డ్యూ ఉంది ఇండియాకి. ఎలాగైతే అడ్వాన్స్డ్ ఎకానమీస్ 2 ట్రిలియన్ నుంచి 10 ట్రిలియన్కి వెళ్ళినప్పుడు ర్యాలీ అయ్యాయో, అలాంటి ర్యాలీ ఇండియాకి డ్యూ ఉంది. ఇవన్నీ కనబడుతున్న ఫ్యాక్ట్సే. కనుక ఇవాళ పెరిగింది లైఫ్ టైం హై అని అనుకోవడానికే లేదు, ఇది హై టిల్ డేట్ మాత్రమే. ఫ్యూచర్లో చాలా గ్రో అవుతుంది. దాంతోపాటుగా మీ పోర్ట్ఫోలియో గ్రో అయినప్పుడే మీరు హ్యాపీగా ఉండండి. దానికోసం మీట్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో మీకు అప్పుడు పోర్ట్ఫోలియోని ప్రాపర్గా డిజైన్ చేసి ఇస్తారు. దానివల్ల మీ గ్రోత్ కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, లేదంటే టిల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చెడు నిర్ణయాలకు దూరంగా ఉండాలి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఈ అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.